అస్కని చిన్నపాండు నందిబొడ్డ మన గ్రామము బిజినపల్లి మండలు జేఎం అని సీడ్ వేసినాము. ఒక అర్ధెకర పొలంలో వేసినాము. ఒక ప్యాకెట్ మంచి సీడ్ అయితే మంచిగా వచ్చింది. పిల్క బాగా వచ్చింది. ఒక రకంగా అయితే దిగుబడి బాగా మంచిగా కనిపిస్తుంది. ఈ చేను కూడా మంచిగా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా. ఓకే అండి పాండు గారు, మీరు ఇప్పుడు ఈ జేఎం అనే రకము ఎంత అల్కిరా నాటిరా అండి? అలికినాము. ఇది ఒక అర్ధెకర అలికినాము. ఒక్కటే ప్యాకెట్ ఉన్నదంటే ఒక ప్యాకెట్ తెచ్చి అలికినాము. మంచిగా ఉంది. ఇప్పుడు ఈ కనిపించేది మొత్తం జేఎమేనండి? ఇది మొత్తం కనిపించే చేను అర్ధెకర వరకు మొత్తం జేఎమే. ఓకే అండి, ఇప్పుడు మీరు ఈసారి అల్కిరు, ఈసారి 2-3 సార్లు అది నరకబట్టి, కానీ ఈసారి అయితే జేఎం అలికినాము. మంచిగానే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? పిల్క ఎట్లా అనిపిస్తుంది? పిల్క మంచిగా ఉంది. గోల ఉడక మంచిగా ఉంది. చేను ఉడక బాగుంది. పంట ఉడక తొందరనే వస్తుంది. ఒక 10 రోజులు ఇంతే వస్తుంది. మీకు 100 రోజులకు వచ్చే అవకాశం ఉంది? వచ్చే అవకాశం ఉంది. మీకు ఏమైనా తాళగింజలు ఏమైనా కనిపిస్తుందండి? తాళగింజలు ఉడక ఏం పెద్దగా ఏం కనపడలేదు. మందు ఉడక మేము పెద్దగా ఏం వాడలేదు. మంచిగానే ఉంది. ఇప్పుడు ఇది అర్ధెకరకి ఈ విధంగా ఉంది కానీ ఎంత దిగుబడి రావచ్చు అందాక? మీకు చూస్తారు చాలా దీనికలు చూస్తారు కదా. ఇంచుమించు మేము ఇంత నాటిన దానికన్నా అన్ని దానికన్నా ఒక రకంగా మంచిగానే కనిపిస్తుంది. తక్కువ రాదు. ఇప్పుడు ఎకరకు 30-32 వరకు రావచ్చు, 33 వరకు, 35 వరకు రావచ్చు ఈజీగా. 35 ఈజీ వస్తుంది. ఎకరకు 35 క్వింటాలు అంటే మంచి దిగుబడి అండి? మంచి దిగుబడి. 35 దాటుతుంది కానీ 35 తక్కువ రాదు. చూస్తారు కానీ మనము అస్కాని పాండుగారి దగ్గర ఉన్నాము. విలేజ్ వచ్చేసి వడ్డమన్ గ్రామము. ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనము జేఎం అనే సన్న రకము. ఇది దాదాపు ఇది నాటు కూడా కాదు, డైరెక్ట్ సోయింగ్ అల్కుడు విధానం. ఇది చూస్తే మనకు గొలుసులు ఎన్ని గింజలు ఉండొచ్చండి అన్నారు? దాదాపుగా ఒక 200-300 చిల్లర వరకు కూడా ఉంటాయి. అంత ప్రత్యేకంగా ఏంటంటే ఒకటి చూస్తే ఎట్లా అనిపించింది. 160-170 వరకు. చూస్తారండి, ఈ విధంగా ఉంటే మనకు మంచి దిగుబడి రావచ్చు అని కూడా పాండు గారు చెప్తున్నారు. రైతులందరూ వేసుకోవచ్చా అండి దీన్ని? వేసుకోవచ్చు, సంతోషంగా వేసుకోవచ్చు. సంతోషంగా వేసుకోవచ్చు. సన్న రకంలో నెంబర్ 1 కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి.